హాయ్ అండి, వెల్కమ్ టు స్వయం పాకం. ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ కబాబ్ రెసిపీ చేయబోతున్నానండి. ఈజీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇక్కడ నేను 300 గ్రాముల వరకు చికెన్ శుభ్రంగా క్లీన్ చేసి తీసుకున్నానండి. వాటర్ లేకుండా తీసుకోవాలి. ఇలా తీసుకున్న చికెన్ ఒక బౌల్లో వేసుకోవాలి. ఇందులో రుచికి సరిపడినంత ఉప్పుని వేసుకోవాలండి. అలాగే 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ కన్నా కొంచెం తక్కువగా పసుపుని వేసుకోవాలండి. 1 టీ స్పూన్ ధనియా పౌడరు, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ వేయించుకున్న జీలకర్ర పౌడర్ని వేసుకోవాలండి. అలాగే 1.5 టీ స్పూన్ వరకు కారం వేసుకోవాలండి. అలాగే 1 టీ స్పూన్ పెరుగు, ఒక నిమ్మకాయ జ్యూస్ని పిండుకోవాలండి. నిమ్మకాయ జ్యూస్ వేసుకోవడం వల్ల చికెన్ కబాబ్ టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా పిండుకున్నాక మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలండి. ప్రతి ముక్కకి మసాలా అనేది పట్టాలండి. ఆ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలండి. ఒక 3 గంటల పాటు మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే మసాలా అనేది చికెన్కి బాగా పడుతుందండి. చికెన్కి ఫ్రై చేసుకునే ముందండి ఒక బౌల్ తీసుకొని అందులో గుడ్ని ఇలా క్రాక్ చేసుకుని తీసుకోవాలి. అందులో 1.5 టీ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ని వేసుకోవాలండి. అలాగే 1.5 టీ స్పూను ఇది చికెన్ కబాబ్ పౌడర్ అండి. రెడీమేడ్ షాపుల్లో కిరాణా షాపుల్లో దొరుకుతుంది రెడీమేడ్ పౌడర్ అనేది. ఇప్పుడు గుడ్లో ఈ పౌడర్లు అన్నీ బాగా కలుపుకోవాలండి, ఉండలు లేకుండా. వాటర్ ఏమీ వేయక్కర్లేదండి. ఈ గుడ్లోని పౌడర్కి సరిపోతుంది. ఇలా కలుపుకోవాలండి ఈ కన్సిస్టెన్సీ వచ్చినంత వరకు. ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసుకోవాలి. ఈ విధంగా చికెన్ వేసుకొని ఇప్పుడు మనం కలుపుకున్నాం కదా మిశ్రమం అంతా చికెన్కి బాగా పట్టేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలండి. చికెన్ అనేది ఈ విధంగా కలుపుకొని చికెన్ని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని 1 కప్పు వరకు ఆయిల్ని వేసుకోండి. ఎక్కువ వేసుకోవద్దు, చికెన్ ఫ్రై చేస్తాం కదా, ఆయిల్ వేస్ట్ అయిపోతుంది. ఈ ఆయిల్ అనేది మీడియంగా హీట్ ఎక్కాలండి. నేను ఫస్ట్ బ్యాచ్ ఫ్రై చేస్తానండి ఆల్రెడీ, ఆ వీడియో ఆన్ చేయలేదు. సెకండ్ బ్యాచ్ చేసినప్పుడు చూపిస్తున్నాను. ఆయిల్ అనేది మీడియంగా హీట్ ఎక్కాలండి, మరీ హీట్ ఎక్కకూడదు. మీడియంగా హీట్ ఎక్కినప్పుడు చికెన్ ముక్కలన్నీ వేసుకోవాలండి. స్పూన్తో ఒక్కొక్కటి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ అనేది ఫ్రై చేసుకోవాలండి. ఈ చికెన్ ముక్కలు వేసుకున్నాక 1 నిమిషం పాటు కదపకుండా అలా వదిలేయండి. 1 నిమిషం తర్వాత గరిటతో కానీ స్పూన్తో కానీ ఇలా నెమ్మదిగా కదిపేసి అంటుకున్న ముక్కల్ని విడదీసుకోవాలండి. 2 వైపులా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలండి చికెన్ అనేది. ఇప్పుడు చికెన్ అనేది లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలండి. ఇలా లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది కదండి. ఇప్పుడు ఈ స్టేజ్లోని 4 పచ్చిమిర్చి చీలికలు, 2 కరివేపాకు రెమ్మలు వేసుకొని వేయించుకోవాలండి. ఇలా వేయించుకోవడం వల్ల చికెన్ టేస్ట్ బాగుంటుంది, ఫ్లేవర్ కూడా చాలా బాగా పడుతుందండి చికెన్ కబాబ్కి అనేది. ఇలా పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని కొంచెం చికెన్ అనేది డార్క్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఎక్కువ ఫ్రై చేసుకోకూడదు. ఎక్కువ ఫ్రై చేసుకుంటే చికెన్ టేస్ట్ అనేది బాగోదు. చూడండి, ఈ విధంగా కలర్ చేంజ్ అయింది కదా. ఇప్పుడు ఈ చికెన్ అనేది ఆయిల్ నుండి తీసుకోవాలండి. ఈ విధంగా ఎగితే చికెన్ అనేది సరిపోతుందండి. ఈ విధంగా ఎగితే లోపల దాకా ఎగుతుంది. ఇప్పుడు చిల్లులు గరిట పెట్టి ఆయిల్ని అంత జలించుకొని తీసుకోవాలండి. ఒక టిష్యూ ఉన్న పేపర్లో గిన్నెలోకి తీసుకోవాలి. టిష్యూ అనే ఎక్స్ట్రా ఆయిల్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. ఈ విధంగా తీసుకున్న చికెన్ని ప్లేట్లోకి సర్వ్ చేసుకుని వేడివేడిగా తింటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు మీకు ఒక ముక్కని చూపిస్తున్నానండి. చికెన్ ఎలా ఫ్రై అయిందనేది లోపల దాకా బాగా మెత్తగా ఫ్రై అయిందండి. ఇదిగోండి, ఎక్కడ పచ్చిదనం అనేది కూడా లేదు. ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. అంతేనండి, చికెన్ కబాబ్ రెసిపీ రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ రెసిపీ నచ్చిందంటే ఇలా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి.